ఎందుకు కాదనుకుంటున్నావు? ఎందుకంటే కీర్తి చెప్పిన పాయింట్ కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆదిరెడ్డి అని ఫస్ట్ మనం ఇప్పుడు ఎవరైనా మన బంధువులు కానీ ఎవరైనా వచ్చినా కలిసిపోవాలేమో ఎమ్మటనే. సో కొన్ని రోజులు అయిన తర్వాత కలిసిపోతాం. అలానే ఆదిరెడ్డి కూడా బిగ్ బాస్లో అలానే చేశారు. సో నాకైతే కరెక్ట్ కాదనిపించింది అంతే. కానీ ఫస్ట్ కూడా అందరి సభ్యులందరితో కూడా కొత్త వాళ్ళైనా సరే మనం ట్రై చేస్తూ ఉండాలి కదా. ఇప్పుడు ఎక్కడో చివరికి వచ్చిన తర్వాత అంటే ఎట్లా అవుతుంది? అప్పుడు చాలా మంది ఎలిమినేట్ అయిపోయారు కదా. ఎలిమినేట్ అయ్యారు. ఇప్పుడు గీతు ఉంది, ఫైమా ఉంది, వాళ్ళతో కొంచెం కనెక్షన్ అయ్యాడు కొంచెం. సో ఇంకా అట్లానే ఇంకా మిగతా వాళ్ళతో కూడా ఇంకా అవుతా ఉన్నాడు. ఇప్పుడు ఇప్పుడు శ్రీహాను, రేవంత్ వచ్చేసింది కదా. అంత స్లోగా ఉంటే ఎట్లా పికప్ అవుతాడు? అవ్వగలడు, పికప్ అవుతాడేంటి, అవ్వగలడు. ఇప్పుడు అందరితో మాట్లాడుతున్నాడు, పికప్ అవుతున్నాడు. అందరితో ఇప్పుడు క్లోజ్గానే ఉంటున్నాడు కదా. దగ్గరకు వచ్చేసింది కదా. తను అంత స్లోగా ఉంటే తను ఎలా విన్ అవ్వగలుగుతాడు? ఇప్పుడు అందరిని అర్థం చేసుకున్నాడు కదా. కానీ అందరూ తనకి రెడ్ మార్క్ ఇచ్చారు కదా ఎక్కువ మంది. వాళ్ళ మనసులో ఉంది వాళ్ళు చెప్పారు. కానీ కీర్తి చెప్పిన ప్రకారం అయితే నాకు మాత్రం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఫస్ట్ వచ్చిన అమ్మటనే నువ్వు కలిసిపోవు. ఒక 2-3 వీక్స్ అన్న టైం తీసుకుంటుంది కలిసిపోవటానికి. సో అట్లానే ఆది కూడా చేశాడు. సో నీ ప్రకారం ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నాను? ఆది శ్రీహాన్ వాళ్ళిద్దరిలో ఎవరొకరు. ఎందుకు శ్రీహాన్? గేమ్స్లో ప్రకారం అన్ని గేమ్స్లో చూస్తే శ్రీహానే విన్ అవుతున్నాడు. రేవంత్ ఎందుకు కాదనుకుంటున్నావు? ఇప్పుడు అందరూ తనకే 3 స్టార్ ఇచ్చారు కదా. అప్పుడప్పుడు అంటే 3 స్టార్స్ అంటే బిహేవియర్ బట్టి ఉంటుంది, నీకు మాట్లాడే బట్టి ఉంటుంది, గేమ్లో బట్టి ఉంటుంది. సో అట్లా ఆ ప్రకారంతో వాళ్ళ మనసులో ఉంది బయటికి చెప్పేశారు. నా మనసులో ఉంది నేను బయటికి చెప్పాను. సో నీ పాయింట్ ప్రకారం ఆదిరెడ్డి కానీ శ్రీహాన్ కానీ ఇద్దరిలో ఒకరు గెలుస్తారు అన్నమాట.